కానీ సనాతన ధర్మము హిందువుల ఐక్యత అనేది కొంతకాలం గట్టిగా వినిపిస్తున్నమాట. తెలుసుకోవాలి మీరు. అది ఎందుకు ఎందుకు రామ మందిరం కట్టాము, ఎన్నేళ్ళ కట్టాము, చాలా ఏళ్ళు పట్టింది. మాట పీపుల్ షుడ్ లిజన్ బీయింగ్ యాంకర్. ఇఫ్ యు టాక్ somebody is going to see your word is a final word. 500 సంవత్సరాల తర్వాత అట్లా చూసుకుంటే 500 ఏళ్ళు బాబరీ మసీద్ ఎంత మంది ప్రాణాలు పోయాయి మీకు? నీ ప్రాణం పోయిందా, నా ప్రాణం పోయింది. అక్కడ మసీద్ నుంచి చూసుకుంటే 500 ఏళ్ళు అయినట్టు. ముత్తాతల ఎన్నో యుద్ధాలు జరిగి ఇప్పుడు రామ మందిరం కట్టడానికి నీ కళ్ళున్నాయి, నా కళ్ళున్నాయి కదా, మొత్తం ప్రపంచం మొత్తం కళ్ళున్నాయి కదా, కట్టడానికి రుజువులు ఎవరు ఇచ్చారు స్వామి? ఒక పేరు మనం అనుకుందాం, రామభద్రాచార్యులు. రామభద్రాచార్యులు కళ్ళు లేవు స్వామి. ఓ కళ్ళు లేని వాడు శాసనం, ఇతిహాసం, పురాణం, తాళపత్ర గ్రంథాలు, రామసేతు అనే ఒక మహా మందిరం సంబంధించినది శ్రీలంక తమిళనాడు ప్రాంతం నుంచి ఒక వంతెన కట్టబడి ఉంది. ఇదిగో ఇందులో రామ మానస చరితంలో రాయబడింది అని చెప్తే మన పెద్ద మనుషులు 22 మంది సైంటిస్టులను పంపితే 100 రోజుల నివేదికల్లో ఎస్ రామసేతు ఇస్ దేర్, రామసేతు గూగుల్ మ్యాప్లో కూడా కనిపిస్తుంటుంది అనగానే వి ప్రూవెన్ అవర్ సెల్ఫ్. ఇది కాదా మరి సనాతన ధర్మం గొప్పతనం? దట్స్ వాట్ ద పీపుల్ నౌ క్రియేటింగ్. రాముడు లేకుండే ఇన్ని రోజులు అనడానికి లేదు. అయోధ్యలో రాముడు లేకుండే, కానీ ప్రతి గుండెలో రాముడు ఉండి బయటికి రాలేడు, గుడి కట్టాక బయటకు వచ్చాడు. సనాతన ధర్మము అదే ఈ మధ్యన ఎక్కువ వ్యాప్తి ఎందుకు ఈ మధ్యన ఎక్కువ గుడిని గెలిచిన తర్వాత అసలు మీకు క్వశ్చన్ అయితే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ రామ మందిరం ఉట్టి కట్టలేరు శంకర. ఎక్కడెక్కడ నుంచి పాదయాత్రలు, పాదకులు, తండ్రికి అమ్మకి ఇంకేదో వస్తువులు, ఒక వ్యక్తి సైకిళ్ళ మీద, ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ ఎన్నో హైదరాబాద్ నుంచి మహా మంగళంగా పోయినాం కదా మనం. ఇక్కడికి నేను చేసిన కదా పాదయాత్ర. ఎంతమంది పోయారు? మహాసభలలో 3 సభలలో పాదయాత్ర చేసిన నేను. ఏమని చేశాను తెలుసా? జై శ్రీరామ్ అని ఒకటే మాట. ఎందుకు అంటున్నామని అంటే తండ్రి గుడికి అక్కడ ఒక తేదీ ఖరారు చేశారు. అట్లా ఆ భక్తి ఏమైందంటే రాముడు వచ్చే వేళలో మరి ఊరూరా మరి ఆ మాత్రం అల్లజడి ఉండాలన్నా వద్దా? అది మొదలయ్యి దాన్ని కొనసాగించండి అని మనలో మనకే, మన రక్తంలో, మన కులం, మనం వినట్టు మతం, ఇంకేదో పూర్వీకుల నుంచి ఉన్నది ఇప్పుడు బయటికి వెళ్ళింది. నేనేమంటా తెలుసా స్వామి, మనందరం అప్పుడు రామాయణంలో ఉన్నాము అని కాబట్టి రాముడిని కొలుస్తున్నాము అంటే ఇప్పుడు చరిత్రలో నీది ఈ జన్మ కాదు, నువ్వు గత జన్మలో కూడా, అంత ముందుకు జన్మలో కూడా ఏ పాత్రలో ఉన్నావో నీకు ఎలా తెలుస్తుంది చెప్పు స్వామి? ఊరికే నీకు భక్తి వచ్చేస్తుందా? నీకు ఏదో ఒకటి మైండ్లో ఫ్రీజ్ అయితేనే వస్తుంది కదా. ఊరికే నీకు వస్తుందా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోనికి నీ 3 తరాలు 7 తరాలు చూస్తారు శంకర. మరి భగవంతుని చూడడానికి నీకు ఎన్ని చూడాలైనా? నీ ఆత్మ పరిశుద్ధంగా ఉన్నదా? నీ మనస్సు కల్మషం లేకుండా ఉన్నదా? నీవు బాధ్యతగా నీ స్నేహితులతో ఉంటున్నావా? నీ భార్యని పిల్లల్ని ధర్మంగా కనిపించుకుంటున్నా? ఇన్ని చూశాకనే జయ శ్రీరామ్ అనమంటాడు ఆయన. ఊరికే జయ శ్రీరామ్ అంటారా మిత్ర ఎవరైనా? ఇప్పుడు హిందువుల ఐక్యత, సనాతన ధర్మం అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చేశారు బంజారా హిల్స్. కొన్ని రోజుల పాటు అక్కడ ఆందోళనలు జరిగాయి, మళ్ళీ గుడి పెట్టారు, మీరు కూడా పాల్గొన్నారు. మళ్ళీ లేదు కదా ఇప్పుడు, మళ్ళీ తర్వాత మళ్ళీ చల్లారిపోతుంది కదా. ఎందుకు అలాగా? అంటే దాన్ని ఒక ఉద్యమం, దాన్ని ఎందుకు అలా కంటిన్యూస్గా తీసుకెళ్ళలేకపోతున్నారు? తీసుకుపోవడం అని కాకుండా కొన్ని ఆలోచనల రీత్యా ఇది మనం కూడా మీరు అన్నట్టు 10 రోజులు 15 రోజులు అయిపోయింది. ఆందోళన చేశారు, డిమాండ్ చేశారు, డిమాండ్ చేసాం. మరి ప్రభుత్వం డిసిజన్ తీసుకోవడం టైం తీసుకున్నది కదా. ఇప్పుడు వినాయక చవితి ఒకటి వచ్చింది, ఇంకో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ గుడి పైన దృష్టి ఎందుకు సాగించలేదన్న విషయంలో భారతదేశం మొత్తం ఫ్లడ్స్, భూకంపాలు, హెవీగా టెన్షన్స్. తెలంగాణలో కూడా వర్షాలు భారీగా పడ్డాయి. భారతదేశం మనం ఎందుకన్నా అంటే సైక్లోన్ ఓన్లీ తెలంగాణలో ఉందా అంటారు మనలో, అది వచ్చింది ఎఫెక్ట్. అందుకని తెలంగాణలో కూడా మునిగినాయి కాబట్టి ప్రభుత్వం ఆ పనులలో ఉంది కాబట్టి ఇది ఇచ్చే ఆలోచనల ధోరణిలో కూడా వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలే రావాలి. ఎందుకంటే గుడి మనం న్యాయంగానే అడిగినాం కాబట్టి వాళ్ళు న్యాయానికి ముందుకు వచ్చారు. ఇక్కడ మీరు అన్నట్టుగా ఆందోళనలు, గొడవలు ఎక్కడ అయ్యాయి, ఎలా అయ్యాయి అంటే మీరు పోయి అక్కడికి ఏం అడిగారు? గుడి కావాలని అడిగారా, లేకపోతే గుడి ఎట్లా ఇస్తారో చూస్తామని అడిగారా? మీరు గుడి కావాలనే డిమాండ్ చేశారు. న్యాయం అడిగినప్పుడు న్యాయానికి విలువ ఉంది కదా, కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీరు అన్నట్టుగా స్వామి లక్షల మంది ఆడికి ఇంకా చేరతలేరు అని చెప్పేసి మనం ప్రజలని ఉద్రిక్తత పరిస్థితికి తేయకూడదు. 100 మంది కలిసి, 20 మంది కలిసి, 30 మంది కలిసి అధికారికంగా లెటర్లు ఇచ్చారు. ఆ లెటర్ల పని నడుస్తుంది మిత్ర. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఎట్లుందనంటే ఇంకా చేయాలి కదా స్వామి, 4 రోజులు ఉరికాడిరు మీరు. ఉద్రిక్తతలో ఆందోళన అనట్లేదు నేను, దీని మీద ఒక స్టాండ్ తీసుకొని ఇదే వినతి పత్రాలు ఇవ్వడం అట్లాంటివి, ఇదే వినతి పత్రాలు కానీ ఇదే కూడా. గద్వాల్ విజయలక్ష్మి గారికి వినతి పత్రంలో ఏం రాశారు? 1000 మంది సైన్లు పెట్టి
అమ్మ ఇలా ఉంది అంటే ఆవిడ లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా విషయం చెప్పిన తర్వాత కొందరు మన మిత్రులు సాధువులలో ఉన్న వాళ్ళు కూడా కలెక్టర్ని ముట్టడించి కలెక్టర్తో మాట్లాడి లెటర్ కూడా పెట్టారు, వానరసేన. అది కూడా న్యూస్లలో వచ్చింది కదా. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో ఆఫ్టర్ 1 month 2 months మనం వెళ్ళి అడగడానికి ఒక పేపర్ కనబడుతుందా లేదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి ధర్నాలు లాంటివి చేస్తే ప్రూఫ్ లేకుండా పోయింది మీరు అన్న మాటలు. కాబట్టి కొన్ని ప్రూఫ్స్ కూడా పెట్టాలని కొంతమంది పెద్ద మనుషులు, చాలామంది అమ్మలు వచ్చారుగా, బోనాలు అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మరి ఊరికే వాళ్ళ ఫలితం పోతుందా? పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలస్యమైన గుడి రావాలి, గుడి వచ్చేస్తే గుడి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది మన ఆలోచన. దేవుళ్ళకి విలువనే కదా స్వామి. ఇప్పుడు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్న దగ్గర చూపించడానికి విగ్రహం మిత్ర. ఈ గుడిలో లేడా దేవుడు? కానీ ఇలా చూపిస్తూ ఉండడండి. చూపించాలంటే మరి ప్రూఫ్ కావాలో వద్దా? దట్ ఈస్ వాట్ వి రిక్వైర్డ్ దేర్, వన్ స్టాట్యూ. ఇవన్నీ పక్కన పెడితే అఘోరి శ్రీనివాస్ సంవత్సర కాలంగా ట్రెండ్ అవుతున్న వ్యక్తి జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడు. అసలు ఎందుకు ఇప్పుడు సాధువులు కానీ వీళ్ళని కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎలా? మీరు అలాంటి వాళ్ళని చూసేది ఏం లేదు. శ్రీనివాస్ విషయంలో మీడియా ఛానల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని విధాలుగా అడుగుతున్నారు. కాబట్టి అలాంటి ప్రస్తావన ఎక్కువ శాతంగా మాట్లాడకపోవడం శ్రేయస్కరమైంది. 3 నెలలు ఏదో ఇబ్బంది పడ్డాడు, వచ్చేసిండు. ఇప్పుడైతే ఆయన ఎక్కడ పోతలేడు. కాబట్టి ఆయన చెడ్డ చేసినా, అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, ఇంకేది చేసినా, ఎలా చేసినా మారిపోయినా ఆయననే ఓపెన్గా చెప్తుండే. ఇప్పుడు ఇంకా అలాంటివన్నీ మనం గట్టిగా లేకపోతే మీరు అన్నట్టుగా మళ్ళీ అడిగి వ్యాపారంగా తీసుకెళ్తే ఏమవుతుందంటే మన ఇద్దరికి నిజంగా పని లేదనుకుంటారు అందరూ. నమః శివాయ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.